హలో ఆల్, ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్ వీడియో యాక్చువల్లీ. ఎందుకంటే చిన్నకు యాక్టివిటీస్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్ కంప్లీట్ అయింది కదా, సో యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దామని చేయిస్తున్నాను అనమాట. కానీ బాగా రెస్పాండ్ అవుతుండు, చాలా బాగా చేస్తున్నాను అనమాట. సో ఒకసారి షేర్ చేద్దామని షూట్ చేశాను. మాట్లాడడం కూడా స్టార్ట్ చేసిండు అనమాట. 2 letters వర్డ్స్ ఈజీగా చెప్పగలుగుతున్నాడు, చాలా క్లియర్గా. అంటే నేను ఏం చెప్తే అది చెప్తున్నాడు అనమాట. చూడండి, బేబీస్కి ఏంటి అంటే నేను తనతో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాను రెగ్యులర్గా, ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తున్నాను. సో దట్ తను చాలా యాక్టివ్గా రెస్పాన్స్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ అలాంటివి చేస్తున్నాడు అనమాట. ఒకసారి బోల్ చిన్న బోల్ బోల్ బాల్ క్యాచ్. వెరీ గుడ్. బాయ్. హాయ్. సో చూసారు కదా ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేసి. ఇప్పుడు 1 year బేబీ అంటే మనము యాక్షన్స్ కానీ ఇమిటేషన్స్ కానీ అలా చేయించవచ్చు అనమాట. బేబీస్కి వాళ్ళు రెస్పాన్స్ అవ్వడము అనేది చాలా గ్రోత్ అవుతుందన్నమాట. గ్రోతింగ్ బాగా ఉంటుందన్నమాట. స్పీచ్ డిలే కూడా ఉండదు, యాక్టివ్గా రెస్పాన్స్ అవ్వడం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఇమిటేట్ చేస్తున్నాను, నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు, నేను ఏం చేస్తే తను అది చూపిస్తున్నాడు అనమాట. సో 1 year బేబీకి మనం ఈజీగా ఇలా స్టార్ట్ చేయొచ్చు, నేర్పించవచ్చు అనమాట. సో నేను యాక్టివిటీస్ కూడా కొంచెం చిన్నగా స్టార్ట్ చేశాను. వాటికి తను రెస్పాన్స్ అవుతూ చెప్పుకుంటూ మరి చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ 2 పిల్లల్ని ఎంగేజ్ చేసుకుంటూ మరి నేను ఇక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం కోసం అనేసి నేను గ్లాసెస్ తీసుకున్నాను, ప్లాస్టిక్ గ్లాసెస్. అవి తీసి వాళ్ళ అన్నయ్యకి ఇవ్వమని చెప్పాను అనమాట. సో తను ఈజీగా చాలా హ్యాపీగా తీసుకొని ఇస్తున్నాడు. చూడండి, అలా ఇస్తున్నాను అనమాట. సో దట్ ఏంటి అంటే కిడ్ హ్యాపీగా తను చేయగలిగేది మనం చేయించాలి అనమాట. బేబీస్ని ఫోర్స్ చేయకూడదు అనమాట. ఎంతసేపు అయితే తను చేయగలుగుతాడో ఇట్స్ ఓకే, చేయనివ్వాలి అనమాట. ఆ టైంలో కాకుండా నెక్స్ట్ అయినా సరే తను చేస్తాడనమాట. ఏ టైంలో మనం చూడ్ చేసుకోవాలి యాక్టివిటీ అంటే బేబీ యాక్టివ్గా ఉన్న టైం మనం చూడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. స్టమక్ ఫుల్గా అంటే తినిపించిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే చాలా యాక్టివ్గా ఉంటారు బేబీస్. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేపించినా తను ఈజీగా చేయగలుగుతాడు అనమాట. యాక్టివిటీస్ కానీ లేదంటే ఇమిటేషన్స్ కానీ యాక్షన్స్ కానీ అలా స్టార్ట్ చేయొచ్చు అనమాట 1 year బేబీకి అయితే. సో ఇక్కడ చిన్ను తీసి వాళ్ళ అన్నయ్యకి ఇస్తున్నాడు అనమాట. సో ఇది ఫినిష్ అయిన తర్వాత అదే గ్లాసెస్ నేను ఆపోజిట్ డైరెక్షన్లో కూడా క్లోజ్ చేసి ఇచ్చాను. తను వెరీ గుడ్. చిన్ను గివ్ టు అన్నయ్య, గివ్ టు బ్రో. చిన్ను గివ్ దిస్ గ్లాస్ టు బ్రో, గివ్ దిస్ గ్లాస్ టు బ్రో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సో ఇలా చిన్న యాక్టివిటీస్ బేబీస్కి చేయిస్తే చాలా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే పిల్లలతో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం చేయించినా సరే ఇన్వాల్వ్ అవ్వాలి. హ్యాపీగా మనం ఏమైతే చేస్తామో వాళ్ళు కూడా అదే చేస్తారనమాట. సో మనము ఎప్పుడైతే హ్యాపీగా మంచి మూడ్లో ఉండి చేపిస్తామో వాళ్ళు కూడా దాన్ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఏ యాక్టివిటీ చేసినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ యాక్టివ్గా ఉండాలి, మనం కూడా అటెన్షన్గా ఉండగలగాలి అనమాట. అప్పుడైతేనే ప్రజెంటేషన్ ఫుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే పిల్లల్ని ఇలా వదిలేయకుండా ఎప్పుడు డేలో అట్లీస్ట్ ఒక 10 or 15 minutes మనము కిడ్స్తో స్పెండ్ చేయగలగాలి అనమాట. వెరీ గుడ్. హాయ్ చెప్పు, హాయ్ బాయ్ బాయ్ చెప్తున్నావా? బాయ్ 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 చెప్పు, బాయ్ బాయ్. హలో. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ వేరే యాక్టివిటీ చేద్దాం అనేసి ప్లాస్టర్ తీసాను. ప్లాస్టర్ తీసి తనకు స్టిక్ చేస్తున్నాను అనమాట స్పూన్స్ పెట్టి. సో స్పూన్స్ అయితే ఈజీగా ఇట్లా పట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా పికప్ చేసి ఇట్లా తీస్తాడు అనేసి అనుకున్నాను. బట్ అది 1 or 2 తీసేసిన తర్వాత బోర్గా ఫీల్ అయ్యిండేమో పాపం, దాన్ని చేయట్లేదు. సో నేను దాన్ని స్పూన్స్ పక్కన పెట్టేసి ఓన్లీ ప్లాస్టర్ లెగ్స్కి అండ్ హ్యాండ్స్కి స్టిక్ చేస్తున్నాను అనమాట. పెద్ద బాబుని కూడా ఇన్వాల్వ్ చేశాను ఇందులో, ఎందుకంటే ఎట్ టైం ఇద్దరిని ఎంగేజ్ చేయాలి కాబట్టి తనకు ఒక వర్క్ ఇచ్చి ఈయనతో నేను యాక్టివిటీ చేస్తున్నాను అనమాట. తను అక్కడ ప్లాస్టర్ కట్ చేస్తున్నాడు, నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను అనమాట లెగ్స్కి హ్యాండ్స్కి. సో తను అది చేస్తున్నాడు అనమాట చిన్ను. సో ఇది ఏంటి అంటే హ్యాండ్ అండ్ హై కోఆర్డినేషన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతాయి అనమాట బేబీస్కి. సో అందుకనే నేను ఈ యాక్టివిటీ ఇలా చేయిస్తున్నాను. ఆ తర్వాత నేను సేమ్ ప్లాస్టర్ ఇది నా ఫేస్ మీద స్టిక్ చేసి తనని తీయమని పికప్ చేయమని చెప్పాను అనమాట కాన్సన్ట్రేషన్ కోసము. ఒకే యాక్టివిటీ చేపిస్తుంటే దాన్ని కాసేపు ఒక 15 minutes తర్వాత బోరుగా ఫీల్ అయింది అనమాట. అందుకనే కొంచెం చేంజ్ చేశాను అనమాట. పికప్ చేస్తున్నాడు ఇక్కడ చిన్న, చూడండి. సో నెక్స్ట్ పక్కన నాని కూర్చొని నేను చేస్తాను మమ్మీ అనేసి ఫీల్ అవుతున్నాడు అనేసి తనను కొంచెం ఇన్వాల్వ్ చేద్దాం అనేసి సేమ్ ప్లాస్టర్ నాని ఫేస్ మీద స్టిక్ చేశారనమాట. సో వాళ్ళ తమ్ముడిని పికప్ చేయమని చెప్తామనేసి ఇక్కడ అదే చేస్తున్నాను నేను. సో ఎట్ టైం ఇద్దరిని ఎంగేజ్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ తప్పదు మరి. ఇక చూడండి ఎలా చేస్తున్నాడో. తర్వాత చిన్ను వీటిని పికప్ చేస్తున్నప్పుడు ఫైటింగ్ చేశారు వీళ్ళిద్దరు.